హలో ఫ్రెండ్స్, నా పేరు రమాంజీ. మీరు చూస్తున్నారు రమాంజీ రాజేష్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, వన్స్ మీరు జొమాటో డెలివరీ బాయ్గా జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఏమైనా సరే ఆర్డర్ అనేది ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి, డెలివరీ పర్సన్ బాయ్ అనే వ్యక్తి ఏ విధంగా మీరు ఆర్డర్ని మీరు క్యాన్సిల్ చేయొచ్చో ఇక్కడ నేను మీకు విత్ లైవ్లో చూపిస్తాను అనమాట. ఈ విధంగా మీరు ప్రొసీడ్ అయితే కన్నా ఖచ్చితంగా మీరు ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక మనము వీడియో స్టార్ట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు వచ్చేసి ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది కాబట్టి వన్స్ మీకు ప్లేస్ అయిన తర్వాత మీరు కస్టమర్ లొకేషన్కి రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత హెల్ప్ అనే ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకొని లైవ్ ఆర్డర్ హెల్ప్ సెలెక్ట్ చేసి కెనాట్ డెలివర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లీవ్ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది అనమాట మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవ్వడానికి. ఇలా మీరు చేస్తే మాత్రం ఇక్కడ నెక్స్ట్ మీకు అక్కడ మీరు సెలెక్ట్ చేశారంటే కన్నా ఇక్కడ మీకు వచ్చేసి లీవ్ ఆర్డర్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. బట్ మీరు ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాలంటే కదా మినిమం మీకు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఒక టైం తీసుకుంటుంది అనమాట. అంతవరకు మీకు వెయిట్ చేస్తే ఓకే, లేకపోతే కన్నా అది మీ యొక్క ఇష్యూ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వన్స్ అక్కడ మీరు ట్యాప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ కాల్ అనేది వెళ్తుందన్నమాట కస్టమర్కి. ఖచ్చితంగా కస్టమర్కి కాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ కస్టమర్ ఏమైనా సరే మీ కాల్ని పిక్ చేయకపోతే కన్నా అలా మీకు 2 అటెంప్ట్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అంటే ఫస్ట్ టైం మీకు కాల్ చేశాను విత్ లైవ్ అనమాట. ఇవంతా ఇది చేసింది వచ్చేసి ఫస్ట్ టైం చేయడం ద్వారా ఏమైందంటే కస్టమర్ వచ్చేసి కాల్ పిక్ చేయలేదు. మ్యాక్సిమం అంటే కానీ వచ్చేసి ఇక్కడ మనకు కాల్ మీకు ఇలా ట్రై చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి డిస్కనెక్ట్ అనేది చేయకూడదు. ఖచ్చితంగా మీరు కంటిన్యూ అనేది చేయాలన్నమాట. ఆ టోటల్ మీకు ఏదైతే 3 మినిట్స్ ఏదైతే ఉందో ఈ కాల్ అనేది ఆ కాల్ మీకు ప్రాపర్గా మీకు ఫినిష్ అయిపోవాలి. ఫినిష్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు అక్కడ ఫస్ట్ స్టెప్ అనేది ఫినిష్ అయ్యి మళ్ళీ మీకు ఒక 2 మినిట్స్ అనేది టైం తీసుకొని మళ్ళీ మీకు సెకండ్ అటెంప్ట్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు ఏమైనా సరే ఇలా మీరు ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా చూసుకోండి అనమాట. అప్పుడే మీకు ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. లేక ఏమైనా సమ్ డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం మళ్ళీ మీకు ఏమవుతుందంటే ఆ టైం అనేది ఇంకా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఎక్కువ టైం తీసుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా సరే అప్పుడు మీకు ఆర్డర్ని క్యాన్సిల్ చేయడానికి ఆస్కారం ఉండదన్నమాట. మీరు ఏదైతే ఇలాంటి ఇష్యూ స్టార్ట్ చేసి ఇలాంటి ప్రాసెస్ చేస్తారు కాబట్టి ఎటువంటి కాల్స్ కావచ్చు అంటే ఎటువంటి ఇష్యూ అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది మీకు లేకుండా కంప్లీట్గా చేయండి అనమాట. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, వేరే కాల్ వచ్చినా సరే మీకు ఏమవుతుందంటే దాన్ని డిలే అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఒకసారి మీకు ఆర్డర్ అనేది ప్రాపర్గా హ్యాండ్ అవుట్ చేయాల్సి వస్తుంది కస్టమర్కి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము కాల్ అనేది ఇక్కడ కంటిన్యూగా వెళ్తుంది అనమాట. కాల్ అయితే కట్ అయిపోయింది ఫస్ట్ అటెంప్ట్ అనేది. కట్ అవ్వడం వల్ల మనకి ఫస్ట్ స్టెప్ అని ఫినిష్ అయిపోయేసి నెక్స్ట్ స్టెప్ అంటే మనకి మ్యాక్సిమం ఇక్కడ మనకు వచ్చేసి 2 మినిట్స్ అనేది టైం ఉంటుందన్నమాట. ఈ 2 మినిట్స్ మీరు వెయిట్ చేయాలి. వన్స్ మీకు కాల్ అనేది ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ మీకు ఇక్కడే మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుందన్నమాట. ఈ యొక్క 2 మినిట్స్ ఏదైతే ఉందో ఆ 2 మినిట్స్ అనేది ఆటోమేటిక్గా మీకు అంటే ఇక్కడ మనకు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మనకి ఒక్కొక్క పాయింట్ అనేది సెకండ్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. వన్స్ అక్కడ మనకు అలా తగ్గి 0కి వచ్చిన తర్వాత సెకండ్ అటెంప్ట్ ఏదైతే ఉందో అది మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడు కూడా మీరు వచ్చేసి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ప్రాపర్గా చూసుకోండి. జస్ట్ మీకు ప్రాపర్గా చేస్తే కానీ ఇది వచ్చేసి మీకు ఒక 20 మినిట్స్ కావచ్చు, 30 మినిట్స్ కానీ ఈ టైమింగ్లోనే మీకు ఆర్డర్ని మీరు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు అనమాట. బట్ వచ్చేసి ఇక్కడ నాకు నేను మీకు చూపించడానికి అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇదంతా కూడా సరే మీరు సెకండ్ అటెంప్ట్ కూడా సరే మీరు వన్స్ మీరు కస్టమర్ అనే లొకేషన్ వెళ్ళిన తర్వాత మాత్రమే సరే మీరు ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వన్స్ మీరు రెస్టారెంట్ నుంచి కావచ్చు, అందువేళ కావచ్చు ఆర్డర్ మీరు క్యాన్సిల్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ అనేది ఉండదన్నమాట. వన్స్ మీరు రీచ్ అయిన తర్వాత మాత్రమే ఇదంతా సరే మీరు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ముందే చేయడానికి ఎటువంటి ఆప్షన్ అనేది ఉండదు. వన్స్ ఇక్కడ మీకు టైమింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు సెకండ్ కాల్ అనేది ఎనేబుల్ అవుతుందన్నమాట. ఇక మనం చూస్తే కన్నా సెకండ్ కాల్ అనేది మీకు ఈ లైట్ బ్లూ లేకుండా బ్లర్గా ఉందన్నమాట. అది మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే మనకు సెకండ్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయో అవన్నీ మీకు అయిపోయిన తర్వాత సెకండ్ అటెంప్ట్ సంబంధించిన కాల్ అనేది మీకు ఏదైతే మీకు అక్కడ బ్లూ ఒక టిక్గా కనబడుతుందో ఆ విధంగా మనకు సెకండ్ కాల్కి సంబంధించిన అటెంప్ట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు చూపిస్తున్న 4 స్టెప్స్ మీకు కంప్లీట్ అయితే మాత్రమే మీకు మీ యొక్క ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 2 సెకండ్స్ ఉంది, 1 సెకండ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తే కన్నా చూడండి సెకండ్ అటెంప్ట్కి మనకు ఎనేబుల్ అయిందనమాట.
అంటే మనము ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ చేసాము. అలాగే సెకండ్ అటెంప్ట్‌కి కూడా సరే ఇప్పుడు కాల్ అనేది కస్టమర్‌కి వెళ్తుందనమాట. ఇక్కడ సరే మీరు కాల్ చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సరే మీకు సేమ్ టైమింగ్ అనమాట. 1 మినిట్ గానీ లేకపోతే మాత్రం మీకు 2 మినిట్స్ గానీ టైం పడుతుంది మీకు కనెక్ట్ అవ్వడానికి. బట్ ఇక్కడ వచ్చేసి నేను ట్రై చేశాను సెకండ్ అటెంప్ట్ కూడా సరే ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయడానికి. బట్ ఏమంటే కస్టమర్ వచ్చేసి ఇంట్లోనే కాల్ చేయడం జరిగిందనమాట. బట్ అయినా నేను ఈ కాల్‌ని పిక్ చేయలేదు. చూడండి ఇప్పుడు వచ్చేసి కాల్ చేసింది వచ్చేసి కస్టమర్ అనమాట. వన్స్ కస్టమర్ లొకేషన్‌కి రీచ్ అయిపోయిన తర్వాత బట్ అయినా సరే నేను ఇక్కడ ట్రై చేశాను. అంటే ఎండింగ్ వరకు అనమాట. బట్ ఇక్కడ మనం చూస్తే కనుక 43 సెకండ్స్ వరకు ఉంది. మ్యాక్సిమం చెప్పాను కదా మీకు. మ్యాక్సిమం అంటే కనుక మీకు వచ్చేసి 2 మినిట్స్ లోపలే మీకు ఈ కాల్ అనేది నడుస్తుందనమాట. బట్ ఫైనల్‌గా నేనేం చేశానంటే కస్టమర్ కాల్ అనేది పిక్ చేయడం జరిగిందనమాట. ఆఫ్టర్ మీకు ఒక 25 మినిట్స్, 30 మినిట్స్ తర్వాత వచ్చేసి కస్టమరే కాల్ చేయడం వల్ల కస్టమర్‌కి కాల్ చేయడం దెన్ ఆర్డర్‌ని కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ చేసేయడం జరిగిందనమాట. బట్ ఇక్కడ మనము ఫస్ట్ అటెంప్ట్ అనేది అక్కడ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే గన కంటిన్యూ అవుతుందనమాట. బట్ అది హోల్డ్‌లో పెట్టి దీన్ని కంటిన్యూ ఆ బ్యాక్ సైడ్ హోల్డ్‌లో కంటిన్యూ చేసి కస్టమర్‌తో జస్ట్ మాట్లాడిన తర్వాత సో అండ్ లొకేషన్ చెప్పడం వల్ల దెన్ తర్వాత వచ్చేసి ఆర్డర్‌ని కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూస్తే గన సెకండ్ అటెంప్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. జస్ట్ మనకి ఇక్కడ లీవ్ నౌ అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేస్తే సరిపోతుంది. మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుందనమాట. ఆర్డర్ అనేది మీరే తీసుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ బ్యాక్ ప్రెస్ చేశాను కాబట్టి ఆర్డర్ అనేది కస్టమర్కి హ్యాండిల్ చేయడం జరిగింది. దెన్ ఈ యొక్క రైడ్ ఏదైతే ఉందో ప్రాపర్‌గా కంప్లీట్ అయిపోయిందనమాట. లేదు ఒకవేళ మీరు ఏమైనా సరే ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి లీవ్ ఆర్డర్ అనే దగ్గర మీరు ట్యాప్ చేస్తే కనుక కంప్లీట్‌గా ఏదైతే మీరు ఆర్డర్ ఉందో ఆర్డర్ మీకు మొత్తం ఏదైతే ఆర్డర్ ఉందో క్యాన్సిల్ అయిపోతుంది. వన్స్ మీకు ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిన తర్వాత సమ్ డిస్టెన్స్ పే అనేది ఉంటుందన్నమాట. ఆ డిస్టెన్స్ పే అనేది ఒక 20 రూపీస్ కావచ్చు, 25 కావచ్చు. ఆ అమౌంట్ అనేది మీకు ఈ రైడ్‌కి రావడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఏమైనా సరే ఇది లాంగ్ డిస్టెన్స్ పే అయితే గన బట్ చెప్పలేం ప్రాపర్‌గా మీకు ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి. ఓన్లీ వన్స్ మీకు ఆర్డర్ కూడా సరే క్యాన్సిల్ అయితే మాత్రం అమౌంట్ అనేది కూడా సరే జొమాటో వాళ్ళు మీకు ఇస్తారనమాట. అది ఎంతైతే ట్రావెల్ చేసి ఉంటారో ఆ ట్రావెల్ బేస్ అయ్యి మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూపించింది మీకు ఇదనమాట. లాస్ట్‌లో మీకు సెండ్ చేసేసి ఈ యొక్క రైడ్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకోవడం వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే కనుక ఏ విధంగా మీరు ఆర్డర్‌ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అనేసి మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరిగిందనమాట. ఒకవేళ ఇటువంటి అప్డేట్స్ మీకు మళ్ళీ కావాలంటే మాత్రం తప్పకుండా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఈ వీడియో మీరు చూసినందుకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై. బాయ్.